వెస్ట్ బెంగాల్లో తాజాగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నిజానికి మమతా బెనర్జీ హయాంలో ఇలాంటివి చాలా పరిపాటిగా జరిగేవి. ఇప్పుడు తాజాగా సువేందు అధికారి వచ్చిన తర్వాత కూడా ఈ ఇన్సిడెంట్ ఒక విజువల్ క్లిప్ చూపిస్తాను నేను. ఆ విజువల్ క్లిప్లో అక్కడ 2 ఫ్లెక్సీలు కనబడుతున్నాయి మనకి. ఒకటేమో హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిది, ఇంకొకటి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారిది. ఈ 2 ఫ్లెక్సీలని కూడా ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్, ఇద్దరు కూడా అమ్మాయిలే, వాళ్ళిద్దరు కూడా కాలుతో తంతూ ఉన్నారు. आप लोगों यहाँ ये क्या कर रहे हो? ये तो पीसफुल प्रोटेस्ट था। ये कोई पीसफुल प्रोटेस्ट छोड़ा ही नहीं, तो हम देश में पीसफुल नहीं है, हम यहाँ क्या करें? आप जाइए गोदी मीडिया में. ఇది నిజానికి వాళ్ళకి ఏం తెలుస్తుందో చెప్పండి. ఎవరో ఇప్పుడు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతూ ఉండొచ్చు. వాళ్ళ దాంట్లో విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్కూల్ స్టూడెంట్స్కి అంత హేట్రెడ్ ఎందుకు ఉంటుంది? ఒక హోమ్ మినిస్టర్ పైన, లేకపోతే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ పైన అంత హేట్రెడ్ ఎందుకు ఉంటుంది? వాళ్ళని కాలుతో తంతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే చుట్టూ చాలామంది ప్రజలు కనబడుతున్నారు. ఏదో విచిత్రం చోద్యం చూస్తున్నారు, కానీ కొంతమంది అయితే దాన్ని మొబైల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి మొబైల్లో షూట్ చేస్తున్నారు. కానీ అలా చేయకూడదు, అది తప్పు అని చెప్పి అక్కడున్న వాళ్ళలో ఒక్కరు కూడా వచ్చి చెప్పాల. చూడండి ఎంత అంటే, మరి వీళ్ళని పనిష్ చేయాలన్నా సరే, వయసు తెలిసి తెలియని వయసులో చేశారని చెప్పి వదిలేయాలా? చిన్న విషయంలాగానే కనిపించవచ్చు, ఇన్సిడెంట్ చిన్నదే కావచ్చు, బట్ వాళ్ళని ఎవరో ప్రొవోక్ చేసి ఉండొచ్చు కదా. ఎవరో ఇలా చేయండి అని చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు. లేకపోతే స్టేట్ పాలిటిక్స్ గురించి వాళ్ళకెందుకు, నేషనల్ పాలిటిక్స్ గురించి వాళ్ళకెందుకు, ఒక హోంమంత్రి పైన, అమిత్ షా పైన వాళ్ళకెందుకు ద్వేషం ఉంటుంది, సీఎం సువేందు అధికారి పైన వాళ్ళకెందుకు ద్వేషం ఉంటుంది? అఫ్కోర్స్ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, పిల్లలు కావచ్చు, అయినప్పటికీ కూడా ఎవరో వాళ్ళకి నూరు పోస్తేనే కదా. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్కి వీళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఎవరు అలా చేశారని చెప్పి వాళ్ళ వెనక ఎవరు చేయించారో వాళ్ళని పట్టుకొని పనిష్మెంట్ ఇవ్వాలా? డెఫినెట్గా ఇది రాష్ట్ర ప్రభుత్వం, పర్టికులర్గా వెస్ట్ బెంగాల్ ఇలాంటి వాటిని డెఫినెట్గా ఉపేక్షించదు సువేందు అధికారి ప్రభుత్వం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఢిల్లీలో లాస్ట్ గడిచిన 30 రోజుల్లో చాలా జరిగాయి. ఇందాక చెప్పినట్టుగా ఒక 2500 మంది నేరస్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి వాళ్ళు ఈ గుంపులో కలిసిపోయి ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేశారు. ప్రధానమంత్రి పైన అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, బూతులు తిడుతూ పెట్టినటువంటి పోస్టులు మనకు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఇంకా ఘోరం ఏంటంటే ఆర్మీని తిడుతూ పెట్టినటువంటి పోస్టులు మనకి అక్కడ కనబడుతున్నాయి. చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్, మనం మాట్లాడడానికి, ఉచ్చరించడానికి కూడా మనం సాహసం చేయలేం. అలాంటి లాంగ్వేజ్ని వాడుతూ దేశ రాజధానిలో అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ కూడా యంగ్స్టర్స్, 20, 22, 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది అందులో కనబడుతూ ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అలాంటి భాషను మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ సరే తెలియక చేశారు అని విడిచిపెట్టేయాలా, లేకపోతే చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలా? విద్యార్థులు, తక్కువ వయసు వాళ్ళు, టీనేజర్లు అని చెప్పి సాఫ్ట్ కార్నర్ చూపించడం అనేది ఒక పద్ధతి, లేదా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి ఇలా చేయకుండా వాళ్ళ చేత ఏమైనా రాతపూర్వకంగా హామీ ఇచ్చి వాళ్ళని వదిలేయడమా? బట్ డెఫినెట్గా దీన్ని అడ్రస్ చేయాలి. వీళ్ళ మెదళ్ళలో ఎవరి హేట్రెడ్ని, ఎవరి ద్వేషాన్ని నింపుతున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇది సీరియస్గా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే చూడడానికి చిన్న ఇన్సిడెంట్స్ లాగానే కనబడతాయి. అక్కడ ఢిల్లీలో చూసినా, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూసినా ఇలాంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? డెఫినెట్గా అడ్రస్ చేయాలి. మీకేమనిపిస్తుంది? ఎవరున్నారు దీని వెనుక? వీళ్ళని పనిష్ చేయాలా, క్షమించి వదిలేయాలా? చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.